ఒక సాధారణ ప్రయాణం అనుకున్నా, కానీ అది నా జీవితాన్ని మార్చేసింది. విమానంలో పక్కన 10 మంది సైనికులు కూర్చున్నారు. ఒకరిని అడిగాను, ఎక్కడికి సార్? ఆగ్రా సార్, శిక్షణకి. కొద్దిసేపటికి ఎయిర్ హోస్టర్ భోజనం ఆర్డర్ అడిగింది. వాళ్ళలో ఒకరు మెల్లగా అన్నారు, సార్ రేట్లు ఎక్కువ, దిగిన తర్వాత తిందాం అనుకున్నాం. ఆ మాట విన్న వెంటనే వారి కోసం ఆర్డర్ చేసేసాను. అప్పుడు ఒక సైనికుడు నెమ్మదిగా అడిగాడు, ఇది చాలా ఖరీదు కదా సార్? నా తమ్ముడు కార్గిల్లో ఉన్నాడు, ఈ భోజనం అతనికే పెడుతున్నట్లు అనిపించింది. అంతలో ఒక పనాయకుడు వచ్చి 500 రూపాయలు నా చేతిలో పెట్టాడు. ఇది నా వంతు సార్, దేశాన్ని రక్షించే వాళ్లకు నేను ఏమైనా చేయాలనిపించింది. ఇంకాసేపటికి పైలట్ వచ్చి, నిజం చెప్తున్నాను, నేను ఒకప్పుడు ఫైటర్ పైలట్ని. ఒక మహానుభావుడు నాకు ఇలా భోజనం పెట్టాడు. మీరు ఆ జ్ఞాపకాన్ని గుర్తు చేశారు. విమానం దిగి నడుస్తుంటే నా జేబులో ఒక కాగితం. మీ ప్రేమ ఒక భోజనమే కాదు, మా శిక్షణకి మీ ఆశీర్వాదం. ఆ భగవంతుడి ఆశీర్వాదం ఎప్పుడు మీ కుటుంబాలపై ఉండాలి. ఒక సైనికుడు దేశం అడిగినప్పుడు ప్రాణానికైనా సంతకం పెట్టే కాలి చెక్క లాంటి వాడు. ఓ భగవంతుడా, మన దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండే ఈ వీర జవాన్లను రక్షించు. జై హింద్, జై జవాన్. థ్యాంక్ యూ సో మచ్.